తప్పనిసరిగా నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే గౌరవ సభ్యులు గతంలో కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇదే యూనివర్సిటీకి, కానీ వేరే ఇష్యూస్ పైన నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అది కూడా నేను అది కూడా రివ్యూ చేసి నేను ఈ హౌస్కి వస్తాం కూడా జరిగింది అధ్యక్ష. సార్ చెప్పినట్లు ఏంటంటే గౌరవ సభ్యులు చెప్పినట్లు నేను సభ్యుడిని కోరేది ఏ కాలేజ్కి ఇట్లా పర్మిషన్ ఇచ్చారో వివరాలు ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురామని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ అఫిలియేషన్ అనేది ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క విధానం పాటిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి అటానమీ ఇస్తాం కనుక అది స్టాండర్డైజేషన్ కూడా చేసేదానికి ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొద్దాం అనేది ఈ ప్రభుత్వం ప్రయత్నం. అంతేకాకుండా ఇది మొత్తం డిజిటైజ్ చేసి కేవలం కాలేజీలే కాదు, రేపు జూనియర్ కాలేజీలు కానీ పాఠశాలలో కానివ్వండి అఫిలియేషన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్ పెట్టి ప్రాపర్ జియో ట్యాగింగ్ విత్ ఫొటోస్ వీడియోస్తో కూడా పెట్టాలనేది ప్రభుత్వం తీసుకుంటుంది, నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గౌరవ సభ్యులు చెప్పారు, ఇప్పటికీ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా మార్పులు చేర్పులు చేశాం. త్వరలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా మేము మార్పులు చేర్పులు చేయబోతున్నాం. నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 1413 గాలి భానుప్రకాష్ గారు, పురపాలక శాఖ మంత్రులు. అధ్యక్ష, మొదటి ప్రశ్న తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ పుత్తూరు పురపాలక సంస్థ చైర్మన్ ఆ పదవిలో కొనసాగుతున్నారని అడిగారు అధ్యక్ష. అతను రిమూవ్ చేయటం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్న అనర్హత చర్యలు చేపట్టడం జరిగి అతని అర్హతను జీవో నెంబర్ 135 డేటెడ్ 9/2/2026 ఇచ్చి గజెట్ నోటిఫికేషన్ 1095 ద్వారా అతను రిమూవ్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న జీవో నెంబర్ 135లో అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భానుప్రకాష్ గారు. అధ్యక్ష, నేను అడిగిన ప్రశ్న పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పై విచారణకు సంబంధించిన అధ్యక్ష. గత ప్రభుత్వంలో మనం చూసాం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత పారదర్శకంగా జరిగాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. అలాగే పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో కూడా తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్స్ తో సృష్టించి దళితులకి తీవ్ర అన్యాయం చేయించింది కాకుండా అధికార దుర్వినియోగం అలాగే చట్ట రాజ్యాంగ ఉల్లంఘన కూడా చేసిన చరిత్ర మనం చూసాం పుత్తూరు మున్సిపాలిటీలో. 2014లో ఇదే మనిషి బీసీ సిక్ సర్టిఫికేట్ కింద క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్ కింద కోఆప్షన్ మెంబర్ కింద నియమితులయ్యారు. అదే మనిషి 2020లో అక్కడ ఈ పుత్తూరు మున్సిపల్ చైర్మన్ ఇది వచ్చేసి ఎస్సీకి రిజర్వ్ అయితే అప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఆ పదవిలో కూడా కూర్చోవడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ హక్కు అండి. అది అలాంటి వ్యవస్థను నాశనం మనం చూసాం. 5 years లాస్ట్ గవర్నమెంట్ ప్రతి దాంట్లో కూడా మొత్తం వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం మనం చూసాం. దాంట్లో భాగంగానే పుత్తూరులో కూడా పూర్తిగా కులం కాని వాళ్ళని కులం తీసుకొచ్చి పెట్టి వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టి పదవిలో పెట్టారు. చెల్లని కుల ధృవీకరణ పత్రాలు తీసుకొచ్చేసి వాళ్ళని రిజర్వ్ స్థానాన్ని ఆక్రమించడం ఎస్సీ వర్గాల పట్ల అపహాస్యమే అవుతుంది. అదే ఇది పరిపాలనా వైఫల్యమా లేకపోతే రాజకీయ ప్రోత్సాహంతో జరిగిందనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది, మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ఏదైతే అబ్జర్వేషన్స్ వచ్చాయో కలెక్టర్ గారు ఇచ్చిందో దాన్ని మీరు సభలో కూడా టేబుల్ చేయగలిగితే గౌరవ సభ్యులందరూ కూడా చూసే అవకాశం అంటూ వస్తుంది అధ్యక్ష. అలాగే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే మీరు యాక్షన్ తీసుకున్నారు, కానీ ఏదన్నా కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకునే ఉద్దేశం గవర్నమెంట్ ఉందని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అండి. జీవో నెంబర్ 135లో టోటల్ ఎంక్వైరీ రిపోర్ట్స్ మొత్తం టోటల్గా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కలెక్టర్ గారు చేసింది, సిడిఎంఏ గారు చేసింది, అతను 2 సార్లు అతను అడిగితే 2 సార్లు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ టోటల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మనకున్న మున్సిపల్ యాక్ట్ 1965 సెక్షన్ 61 ప్రకారం యాక్చువల్గా అతను రిమూవ్ చేసాం అధ్యక్ష. ఫర్దర్గా సభ్యులు అడిగినట్టు ఫర్దర్ యాక్షన్ ఏమేమి తీసుకోవచ్చు అనేది ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి 1217 గిరిజన శాఖ మార్చు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 1వ ప్రశ్నకు సమాధానం జీవో నెంబర్ 3 ప్రకారం గతంలో గిరిజన ఉద్యోగులకు కేవలం గిరిజన ప్రాంతాల్లోనే నియమించడం
లేదా బదిలీ చేయడం జరిగేది అధ్యక్ష. అయితే ఆ జీవోని సుప్రీంకోర్టు 2020లో కొట్టివేయడం వల్ల గిరిజన ఉద్యోగులు బదిలీలు కానీ నియామకాలు కానీ దానికి లోబడి చేయడం జరుగుతుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం: షెడ్యూల్ ప్రాంతాల్లో విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి స్థానిక షెడ్యూల్ తెగలకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ 10/1/2000 తేదీలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో చేబోల్ లీలాప్రసాద్ అనే వ్యక్తి కేసు వేయడం ద్వారా సుప్రీంకోర్టులో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం దాన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో బాగా వెనుకబడిన ప్రాంతం 5వ షెడ్యూల్ ఏరియాలో చేర్చడం జరిగింది అధ్యక్ష. ఈ ఏరియాలో ఆదివాసీ నివసిస్తున్నారు అధ్యక్ష. వీరి భాష, వీరి సంస్కృతి, సాంప్రదాయాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి అధ్యక్ష. ఈ ఏరియాలో నివసించే ఆదివాసుల కోసం ప్రత్యేక చట్టాలు ఆనాడు రామారావు గారు తీసుకొచ్చారు అధ్యక్ష. మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి శ్రీకాకుళం, అలాగే విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రాంతాల్లో ఆదివాసీలు నివసిస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు అధ్యక్ష. అందువల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీల కోసం జీవో నెంబర్ 3 ద్వారా షెడ్యూల్ ఏరియా ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగ కల్పనలు అంతా ఆదివాసీలకు ఇవ్వాలని ఆ రోజు పేర్కొన్నారు అధ్యక్ష. దీనివల్ల ఉపాధి కాకుండా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి అవకాశాలు కూడా ఆదివాసీలకు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష. కానీ గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఈ జీవో నెంబర్ 3ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల గిరిజనులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. తద్వారాగా మన ప్రభుత్వం తరపున ఈ జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి వేరే ఈ జీవోని ప్రవేశపెట్టి ఆదివాసీలకు పూర్తి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బాలరాజు గారు చెప్పినట్టుగా అక్షరాల నియోజకవర్గ 40 లక్షల మంది గిరిజనులకు సంబంధించినటువంటి ఇది సమస్య అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అప్పటి ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారు 1986లో జారీ చేసిన జీవో నెంబర్ 275 అధ్యక్ష. దాని ప్రకారం అప్పట్లో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయులకు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఎస్టీ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే జీవో నెంబర్ 275 తర్వాత కాలంలో దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత 2000 వరకు ఇంకా ఏ జీవో లేకుండా మరలా ప్రభుత్వాలు కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో గిరిజనులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి గిరిజనుల జీవనానికి, ఉద్యోగ ఉపాధికి అవసరమైనటువంటి జీవో నెంబర్ 3ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 5వ షెడ్యూల్ ప్రకారం అయితే స్థానిక ఎస్టీలకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 3ని జారీ చేసడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి గిరిజనుల బదిలీలు కానీ, ఉద్యోగులు కానీ అన్నీ జరగడం కొనసాగింది అధ్యక్ష. అయితే 2020 సంవత్సరంలో